హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ముఖ్యమైనటువంటి వర్క్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా ఆ వివరాలను చూసేద్దామండి. రాజధాని అమరావతిలో పాలవాగు అనేది ఐకానిక్ టవర్ల మధ్య నుంచి అయితే వెళ్తుందని మనందరికీ తెలిసిన విషయమే. రైట్ సైడ్నేమో 3, 4, 5 ఐకానిక్ టవర్లు 3 ఉంటాయి. లెఫ్ట్ సైడ్నేమో 1, 2 ఐకానిక్ టవర్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్లని ఆనుకొని N12 రోడ్డు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ N12 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూసారా, ఇది బ్రిడ్జ్ ఏరియా అయితే ఈ ప్రాంతంలోనే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడే ఐకానిక్ టవర్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అంటే పాలవాగు అనేది ఈ ఐకానిక్ టవర్ల మధ్య నుంచి ప్రయాణిస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ కూడా ఐకానిక్ టవర్ల మధ్యనే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి వర్క్ అప్డేట్స్ని మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2014, 2019లో ఈ బ్రిడ్జికి సంబంధించి అసలు ఎలాంటి పనులైతే జరగలేదు. ఇప్పుడు రెండో దఫా పనులు మొదలైన తరువాత ఇక్కడ పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. చూసారా, ఇదంతా కూడా పిల్లర్ వర్కే కంప్లీట్ చేశారు. దీని పైకి కావాల్సినటువంటి 24 గడ్డర్లని నిర్మాణం చేశారు. ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పని ఏంటంటే ఆ గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేయడం కోసం నేలనైతే చదును చేస్తూ ఉన్నారు. ఇదేమో పాలవాగు ఈ విధంగా ప్రయాణించి ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఐకానిక్ టవర్ల మధ్య నుంచి వెళ్తుంది, మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతం నుంచి క్లియర్గా వెళ్తుంది. దీని పైకి కావాల్సినటువంటి 24 గడ్డర్లని పూర్తిగా నిర్మాణం చేశారు. ఇక ఈ నేలనంతటినీ కూడా చదును చేసేసి ఆ గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేయడానికి సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఈ బ్లూ రేకులు ఉన్నాయి కదా, ఈ బ్లూ రేకులు 3, 4, 5 ఐకానిక్ టవర్లు అటువైపున ఉంటాయి. ఇదిగో ఇక్కడేమో 1, 2 ఐకానిక్ టవర్లు ఉంటే ఈ ఖాళీ ప్రాంతంలో చూస్తున్నాం కదా, ఈ ఖాళీ ప్రాంతంలో పాలవాగునైతే తవ్వుతారు. అంటే ఇక్కడ ఇంకా ఎందుకు ఈ పాలవాగుని తవ్వలేదు అంటే ఈ ఐకానిక్ టవర్ల మధ్య వర్కులు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడం కోసం ఈ ప్రాంతంలో పాలవాగుని తవ్వడం ఆపారండి. అయినా కొద్దిగా జరిగింది పని, చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్లకి ప్రధానంగా కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లు ఏంటి అంటే మనం చూస్తున్నటువంటి ఈ N12 రోడ్డు అయితే ఇంకొక వైపునేమో E4 రోడ్డు ఉంటుంది, మరొక వైపునేమో E5 రోడ్డు ఉంటుంది. అందువలన ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ N12 రోడ్డు అనేది ఐకానిక్ టవర్లని ఆనుకొని వెళ్తుంది. ఈ రోడ్డుకి అంత ప్రాధాన్యత ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఐకానిక్ టవర్లకి ఆనుకొని వెళ్తుంది కాబట్టి బ్రిడ్జి వర్క్ని మనం చూడొచ్చు. ఈ ప్రొక్లైనర్లు, ఈ మిషనరీ ఇదంతా చూసినట్లయితే పనులు చాలా చకచక జరుగుతున్నాయి. ఇంకొక 2 నెలల కాలంలో ఇక్కడైతే పనులు చాలా వరకు అయితే కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే 24 గడ్డర్లు నిర్మాణం చేశారు. చూడొచ్చు ఈ గడ్డర్లన్నీ కూడా ఆ బ్రిడ్జి పైకి నిర్మాణం చేసినవే ఇవన్నీ. అక్కడ చెప్తున్నటువంటి ఇంజనీర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఇంకొక నెలలో ఈ గడ్డర్లన్నీ కూడా ప్లేస్మెంట్ చేస్తామండి. చేసిన తర్వాత దానిపైన స్లాబ్ వేసేసినట్లయితే చాలా వరకు పని కంప్లీట్ అవుతుంది. తరువాత దీనికి కావాల్సినటువంటి 6 బాక్స్ గడ్డర్లని నిర్మాణం చేస్తారు. అది కూడా అతి తొందరలోనే చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇదండి రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్లని ఆనుకొని వెళుతున్నటువంటి N12 రోడ్డు పైన పాలవాగు క్రాస్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనమైతే చూసాము. ఇక తరువాత మనం పక్కనే ఉన్నటువంటి హైకోర్టు భవనం దగ్గరికి రావడం జరిగింది. ఈ హైకోర్టు భవనంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీ అందరికీ నేను చూపిస్తాను. ఇదిగోండి ప్రస్తుతానికైతే హైకోర్టు భవన పనులు ఈ స్థాయిలో ఉన్నాయండి. మొత్తం పిల్లర్స్ పైకి లేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పనులైతే ఇక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా కానీ అసలు ఎప్పుడు కూడా పనులు ఆగిన పరిస్థితి అయితే లేదు. పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఐరన్ వర్క్ పిల్లర్లు అయితే పైకి రావడం జరుగుతుంది. ఈ పిల్లర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందండి. ప్రస్తుతానికి ఎప్పుడు చూసినా మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది అని మనకు అనిపించవచ్చు. కానీ
ఇక్కడ జరిగేటువంటి పనులు ఫౌండేషన్ వర్కులు కానీ, రాఫ్ట్ ఫౌండేషన్ వర్కులు కానీ ఇవన్నీ చాలా పెద్ద పనండి. చాలా లేట్‌తో కూడుకున్నటువంటి పని. అందువలన మనకి ఎప్పుడు చూయించినా, ఏ వీడియోలో చూసినా ఇదే స్థాయిలో కనిపిస్తుంది కానీ అందువలన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పనులైతే ఎప్పుడూ కూడా కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉన్నాయి. చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ వర్కులు కంప్లీట్ అవుతాయో ఇక మనకి అక్కడి నుంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇదిగో చూసారా?